ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 106 అధ్యాయము 9వ వచనం. Psalm 106 and verse 9. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. He rebuked the Red Sea also, and it dried up. So he led them through the depths, as through the wilderness. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభమును తెలియజేస్తున్నాను. మరి యొక్క ఉదయకాల సమయాన్ని చూసే కృప దేవుడు మనకిచ్చినారు. పిల్లరా, మరి యొక్క నూతన నెలలో మనం ప్రవేశించినాం కాబట్టి గత నెలంతా కూడా దేవుడు తన యొక్క కృపచేత మనల్ని భద్రపరిచినారు. కాబట్టి ఆయనకి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. మంచిది పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయాను. సముద్రము మన ముందుందనుకోండి, ఏం కనపడుతుందండి? ఏమి కనపడదు. అదొక ఎండ్ అనమాట, ఇంకేం కనపడదు మనకి. అలాంటి సమయంలో అక్కడ దారి ఏర్పడుతుందంటే నమ్మశక్యమా? నమ్మశక్యం కాదు. అయితే పిల్లరా, మనం సేవించుచున్న దేవుడు ఒకవేళ అక్కడ ఎర్ర సముద్రం ఉన్నా విశ్వాసంతో ఆయన మీద ఆధారపడినప్పుడు ఆ ఎర్ర సముద్రంలో నుంచి మార్గం ఏర్పాటు చేయగల దేవుడు అనే సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ చక్కని మాట నన్ను ఎంతగానో ఆదరించింది. మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలములు నడిపించెను. అగాధ జలములు చాలా భయంకరమైనటువంటి జలములవి. అంటే వాటిలో వెళ్తే మరి మరణమే. పిల్లరా, మన దేవుడు గొప్ప దేవుడు. అలాంటి మరణకరమైనటువంటి పరిస్థితుల్లోంచి కూడా లేవనెత్తే దేవుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన విశ్వాసం ఉంచినట్లయితే మన జీవితంలో ఎర్ర సముద్రం వచ్చినా, తుఫాన్లు వచ్చినా, అగాధ జలములైనా ఆయన మనం నడిపిస్తాడు. మన చేయి పట్టుకుని మనతోనే ఉంటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని సంతోషంతో ఆనందంతో దేవుని స్తుతించి ఆరాధిద్దాం. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. నా కొరకు మా కొరకు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారిని ప్రభు ఈ లోకంలోకి పంపించి మీ కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని చేసుకోవడానికి యేసు ప్రభువా మీరు చేసినటువంటి ఆ గొప్ప శిలువ కార్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తద్వారా విశ్వాసము కలిగి ఎర్ర సముద్రం వచ్చిన, తుఫాన్లు వచ్చిన, అగాధ జలంలైనా నడిచే కృప మీరు మాకు ఇస్తారు ప్రభువా. అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను దర్శించండి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. అవును, నేటి దినాల్లో ఎక్కడ చూసినా ఇలాంటి ఎర్ర సముద్రములు, తుఫాన్లు కుటుంబాల్లో ఉంటున్నాయి. అయితే విశ్వాసం కలిగి ప్రభువా ఈ యాత్రను కొనసాగించడానికి సహాయం ఇచ్చేయమని మరి నూతన నెలలు మాకు ఇచ్చినారు. మీకు వందనాలు. ఈ నెలంతా కూడా మీ కాపుదల భద్రత మాకు దయచేయండి. ప్రతి కీడు అపాలించి తప్పించిన ఆయన మీ యొక్క ఉన్నతమైన నామను మీరు మహింపరుచుకుంటారని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Psalm 106 and verse 9 recalls how God rebuked the Red Sea and it dried up. He led his people through the depths as through a desert. It's a vivid reminder that Lord can still speak to whatever sea stands before you, turning overwhelming obstacles in dry ground. Trust his voice today. The waters that seems impossible may become the very path